తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. మత్స్యకార కుటుంబాలకు అండగా సిపిఎం పార్టీ. బాపట్ల పరిధిలో ఉన్న అడవిపల్లెపాలెం, కృపానగర్లలో సముద్ర తీరాన్ని పరిశీలించిన సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి, మాల్యాద్రి, గంగయ్య, ఎన్ బాబూరావు, ఫణిదపు కొండయ్య తదితరులు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి, భ్రమర రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ పేరుతో సముద్రాన్ని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, దానికి బుర్ల వెంకట్రావు యాదవ్ 3 ఎకరాలకు పైగా భూమికి డీకేటీ పట్టా జారీ చేయించుకుని సముద్రం తన భూమిలోకి వచ్చిందని బండరాళ్లతో మూయించడం అక్రమమైన విషయమని, మత్స్యకారుల కుటుంబాలు తమ బోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ఈ పరిధిలో 9 గ్రామాల మత్స్యకార కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని, వీరు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అయిపోయినాయి కదా, పని కూడా ఆగిపోయింది. చేస్తామని చెప్పి ఆ పనులు కూడా ఆపేసి ఎక్కడో అక్కడ పోయారు. కాపాడండి మత్స్యకారుల భూములను, కాపాడండి కార్పొరేట్ శక్తుల నుంచి మత్స్యకారుల భూములను, కాపాడండి మత్స్యకారుల భూములను, కార్పొరేట్ శక్తుల నుండి మత్స్యకారుల భూములను. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. కాపాడండి కార్పొరేట్ నుండి మత్స్యకారుల భూములను. సిగ్గు సిగ్గు భూములు ఆక్రమించడం, సిగ్గు సిగ్గు మత్స్యకారుల భూములు ఆక్రమించడం, సిగ్గు సిగ్గు మత్స్యకారుల భూములు ఆక్రమించడం, సిగ్గు సిగ్గు జిల్లా కలెక్టర్ కార్పొరేట్లు పక్క వైపు మాట్లాడటం, సిగ్గు సిగ్గు జిల్లా కలెక్టర్ మత్స్యకారుల వైపు కాకుండా కార్పొరేట్ల వైపు మాట్లాడటం. కాపాడండి మత్స్యకారుల భూములను. ఖాళీ సమయంలో ఉంచున్నటువంటి స్థలాన్ని గుంటూరు బాపట్ల సంబంధించిన కార్పొరేట్ శక్తులు ఈ భూముల్ని ఆక్రమించుకొని ఇక్కడ రీసార్ట్స్ పేరుతోటి వేల కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న దుర్మార్గ విధానాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. మత్స్యకారుల యొక్క భూముల్ని కాపాడాల్సిన పాలకులు, అలా కాకుండా అధికారులు కార్పొరేట్ శక్తుల వైపు మాట్లాడటం సరైంది కాదు. ఇదేదో సర్వే పేరుతోటి పూడ్చివేత పనులు ప్రారంభమైనప్పుడు మొత్తం గతంలో ఎలా ఉందో స్ట్రైట్ కట్ అదంతా కూడా తీస్తానని, ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదు అని మేము అడుగుతున్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు వాస్తవం ఎంత ఎమ్మెల్యే గారికి వాళ్ళకి తెలియాలి. ఏమని నాకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, మీ పేదవాళ్ళకి సేవలు చేయడానికే మేము వచ్చాము అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు. మేము ఆ మాటలన్నీ నమ్మాము అని చెప్పేసి ఈరోజు మీరు ఈ పేదవాళ్ళ కడుపు కొడతా ఉంటే వాళ్ళతో పాటు నిలబడాల్సిన వాళ్ళు మండుటెండలో ఈ సముద్రం దగ్గర వచ్చి స్ట్రైట్ కట్ పూడ్చడానికి వీల్లేదు అని చెప్పేసి అంటే మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడరు, ఇప్పుడైనా మాట్లాడమని చెప్పేసి అడుగుతున్నాం. ఎన్నికలప్పుడు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చెప్పేసి అడుగుతున్నాం. బాపట్ల ఎమ్మెల్యే గారు 3 కిలోమీటర్లు ఇక్కడికి బాపట్ల అంతే, ఆ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాపట్ల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారట. వచ్చి కనీసం మమ్మల్ని పలకరించలేదు అని చెప్పేసి ఆవేదన పడుతున్నారు. మేము ఇక్కడ కూర్చుని ఉంటే కనీసం మాతో మాట్లాడలేదు అని. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రిసార్ట్ భ్రమర రిసార్ట్కి సంబంధించింది. ఎవరి భ్రమర? ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యే, గుంటూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళది కాదా? అవునా కాదా? భ్రమర
డెవలపర్స్ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ భ్రమర డెవలపర్స్ పేరుతో ఇక్కడ మత్స్య కార్మికుల పొట్ట కొడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడుతుందా లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇంతవరకు ముఖ్యమంత్రి గారికి విషయం తెలియదా, లేకపోతే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి తెలియదా, ప్రశ్నిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణం ఈ డ్రామాలు ఆపేయాలా. ఈ డ్రామాలు ఆపేయడమే కాదు, ఏదైతే సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేసి మీరు టూరిజాన్ని డెవలప్ చేయాల్సి వస్తే సిఆర్జెడ్ భూములకి ఇబ్బంది లేకుండా మీరు రిసార్ట్స్ కట్టాలి తప్ప ఈ సముద్ర తీరం అంతా మేము ఆక్రమిస్తాం, లంగర్లు వేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తాం, వీళ్ళ బోట్లు పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తాం, మేమంతా కార్పొరేట్కి అప్పచెప్తాము అని చెప్పేసి అంటే మాత్రం ఈ పేదలు వాళ్ళ కడుపు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోరని ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుంది మీరు సక్రమంగా వ్యవహరించకపోతే అని చెప్పేసి చెప్తాను. సిపిఎం పార్టీ వాళ్ళకి సంపూర్ణంగా అండదండలుగా ఉండడం మాత్రమే కాదు, అనేక మంది మిత్రులు ఈరోజు వాళ్ళకి సహకరించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము రెండూ కలిసి ఈ అన్యాయం చేసినాయి కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది. గత ప్రభుత్వం చెడ్డ చేసింది, నేను మంచి చేస్తాను అని చెప్పేసి ప్రజలను నమ్మించారు. ఇదే మంచి ప్రభుత్వం. మీరు మంచి ప్రభుత్వం అయితే ఈ స్ట్రైట్ కట్ తక్షణం ఓపెన్ చేయించాలా, ఈ భూములన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకోవాలా, పేదలకు ఇక్కడ కావాల్సినటువంటి లంగర్ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ జీవనానికి గ్యారెంటీ కల్పించాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.